ఇప్పుడు ఆయన ఓపెనింగ్స్‌కి అన్నిటికి తిరుగుతున్నారు. ఏం ఓపెనింగ్ చేశారో మొన్న మీకే తెలుసు. స్పందించడానికి ఎందుకంత టైం పడుతుందండి? కనీసం స్పందన లేదు. ఆయన ఎన్నో చెప్పి వచ్చారు. సుగాలి ప్రీతి కేసు అన్నారు. 30,000 ఆడ అమ్మాయిలు మిస్సింగ్ అయ్యారు. అది వాలంటీర్ల వల్ల డేటా బయటికెళ్ళిపోతుంది అన్నారు. ఏది నిరూపించలేదు. చాలా చాలా విషయాలు ఎత్తుకొచ్చారు. లడ్డూ విషయం అనేది నిజం కాదు. అలాంటి వాటి మీద బయటకొచ్చారు. నిజంగా జరుగుతున్న ఈ అఘాయిత్యాల మీద స్పందించమని కోరుకుంటున్నాం. అంటే మేడం గతంలో కూడా సుగాలి ప్రీతి కేసు కానివ్వండి, ఏదైతే కానివ్వండి, నువ్వు రాగానే ఫస్ట్ నేను చూసే కేసు కూడా సుగాలి ప్రీతి గారిదే అని చెప్పారు. కానీ ఇప్పటి వరకు సుగాలి ప్రీతి కేసు గురించి అక్కడ కూడా మాట్లాడట్లేదు. దాని గురించి మీరేమంటారు? ఆయన ఏ మాట మీద నిలబడలేదండి. సుగాలి ప్రీతి కేసే కానీ, 30,000 మంది ఆడపిల్లల గురించి కానీ, అసలు ప్రస్తుతం జరుగుతున్న దాని గురించి కూడా స్పందించట్లేదు. ఆయన అధికారంలో రావడానికి అవన్నీ మాట్లాడారు కరెక్టే. ఇప్పుడు పోనీ లైవ్‌లో ప్రతిరోజు జరుగుతున్నాయి. పోనీ అది వదిలేసేయండి. అధికారంలోకి రావడానికి ఏదేదో చెప్తాము, వచ్చేసాం అధికారం కాబట్టి ఇప్పుడు మేము అయన్నీ పట్టించుకోవాల్సిన పని లేదనుకుంటారు. ఇప్పుడు జరుగుతూ ఉన్న దాని మీద స్పందించండి కనీసం.